డీటెయిల్స్ చూద్దాం. డీలిమిటేషన్పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒకటే ప్రామాణికం కాదని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు. జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదన్నారు. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను కొనసాగించాలని, అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నారు. వర్గాల పునర్విభజన దశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం, రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు, సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన గాని, నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో, మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యల అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యల సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా. సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతుందని, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయన్నారు. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. భవిష్యత్ తరాల కోసం కొంతైనా ఈ స్థలాలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని రేవంత్ కి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. 2 పార్టీల వ్యవహారం సభలో కుల్లంకుల్లాగా స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్పై బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీలా ఉందన్నారు. ఇక్కడ చోటేపై ఎంత అవినీతి చేసినా బడేపై ఆదుకుంటున్నారన్నారు. సభలో తాము మాట్లాడకుండా మైక్ కట్ చేశారని చెప్పారు.
ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడడం లేదు. ముఖ్యంగా ఇవాళ బీజేపీ సభ్యులు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు వద్దన్నారు కనుకనే మేం ప్రత్యామ్నాయం కట్టినాం కనుకనే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఒకవేళ తమ్మిడేటి దగ్గర నీళ్లుంటే ఎందుకు అనుమతులు ఇస్తారు మాకు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు సరి అయింది కాకపోతే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు 16 సిడబ్ల్యూసి డైరెక్టరేట్ల అనుమతి, చివరికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ, దట్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరంకు అన్ని 100% అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రాజెక్టులో తప్పుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ను వాళ్ళు మాట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కారు చర్యలను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి మనస్సు, మానవత్వమే ఉంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల ఇంత నిర్దయంగా వ్యవహరించేది కాదన్నారు. పెన్షన్ల నిధులు దారి మళ్లించడం అంటే పేదల నోటికాడు నుంచి కూడు లాగేసుకోవడమే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఈ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు సర్ది కడుతుందని కవిత ఎక్స్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్మాస్గూడ బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రాకి స్థానికులు ఫిర్యాదు చేశారు. 1982 జీపీ లేఅవుట్ చేసి సర్వే నెంబర్ 39, 40, 41, 42, 44లో మొత్తం 5 ఎకరాలు 7 గుంటల భూమి విక్రయించారు. దీంతో లేఅవుట్లో 236 గజాల పార్కు స్థలం ఉండగా భూ యజమానులు ఆక్రమణకు తెరలేపారు. దీంతో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి అధికారులు చేరుకోవడంతో పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డగించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ, గలీలో దోస్తీ అన్న రీతిగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ బీజేపీ మైత్రి నిన్న అసెంబ్లీలో బయటపడిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడినప్పుడు బీజేపీకి స్క్రిప్ట్ ఇచ్చి బీఆర్ఎస్ పై దాడి చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్నే సభలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని, కేంద్రం అనుమతులను బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భాష మాట్లాడే కన్నా ఆ పార్టీలో విలీనమైతే మంచిదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని డాక్టర్ కె సంజయ్ విమర్శించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అనడం సబబు కాదన్నారు. సబితా ఇంద్రారెడ్డిని భట్టి అవమానించారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలనే కేటీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ మొదటి నుండి కూడా గలీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలుగా బీజేపీ కాంగ్రెస్ ఒక కలయిక ప్రతి సందర్భంలో బయటపడుతున్నటువంటి తరుణంలో అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా బీజేపీ శాసనసభ పక్షమంతా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షమైనటువంటి శాసనసభ్యులతో మమేకమై నిన్న మాట్లాడిన సంగతి అందరం కూడా చూశాం. కాంగ్రెస్ బీజేపీ యొక్క మైత్రి స్పష్టంగా నిన్న అసెంబ్లీ వేదికగా బయటపడ్డది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఓపెన్ గానే దోస్తానా చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా యొక్క పార్టీ తరపున హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పలేక, వారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా క్లారిఫై చేయలేక బీజేపీ శాసనసభ్యుడితోని రాసి రాపిస్తా ఉంది, చదివిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇరుకాటంలో పడుతుందో, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందో బీజేపీ వారికి స్క్రిప్ట్ రాపిచ్చి మా పార్టీ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కనపడుతూనే వస్తా ఉంది. గడిచిన 16 నెలల నుంచి కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ నాయకులు, శాసన సభ్యులు కానివ్వండి, వారి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, వారి కేంద్ర మంత్రులు చదువుతా ఉన్న సంగతి స్పష్టంగా అర్థం. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తారు హైదరాబాద్ క్రికెట్ లవర్స్. ఆకాశమే హద్దుగా తమ అభిమాన క్రికెటర్స్
4లు, 6లతో ప్రత్యర్థి జట్టును దంచి కొడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. అందుకే ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ ముగిసిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరేందుకు టీజీఎస్ఆర్టీసీ, మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అభిమానుల కోసం ఆర్టీసీ 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను నడుపుతుంటే మెట్రో చివరి రైలు సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. క్రికెట్ బెట్టింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతుందని రాజాసింగ్ అన్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని డీజీపీ, కమిషనర్లను ప్రశ్నించారు. పిల్లలు క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే బెట్టింగ్ ముఠాలపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతలపై ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ శాంతి భద్రతలపై సమాధానం చెప్పాలన్నారు. తన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతో పాటు అనుచరులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటన్నారు. ఇప్పటికీ గాంధీపై చర్యలు తీసుకోకపోవడం సరికాదని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి, తనే హోంమంత్రి కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అయితా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా శాంతి భద్రతలో ఈ మేడ్చల్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు డిపో మేనేజర్ సుధాకర్ జూట్ బ్యాగులను అందజేశారు. అనంతరం ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండాకాలం కావడంతో ఆర్టీసీ ఉద్యోగులకు చల్లదనంగా ఉండేందుకు వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు జూట్ బ్యాగులను అందజేశామన్నారు. డిపోలో ఉద్యోగులు భోజనం చేసేందుకు భోజనశాలను ఏర్పాటు చేశామన్నారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీపై బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. అబిడ్స్లోని ఎస్ఎస్సీ బోర్డు ఎదుట బీఆర్ఎస్వి నిరసన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి 10th పేపర్ లీకేజీలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై గెల్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగిన బీఆర్ఎస్వి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ప్రతి సెంటర్ లోపల ఇవాళ ఎస్ఎస్సి పరీక్ష పేపర్ లీక్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ అమ్ముకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకున్నారు. కనీసం పరీక్షల ముందన్న దాన్ని ఏ మంత్రి అయినా కూడా పరీక్షల ముందు రివ్యూ నిర్వహిస్తారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఇంటర్మీడియట్ బోర్డు ఎట్లా కండక్ట్ చేయాలి, దాని మీద తగు జాగ్రత్తలు తీసుకొని చెప్పి ప్రభుత్వ అధినేతగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇవాళ తన వ్యాపారాల మీద వాడిపై ఇవాళ పాలన గాలికి వదిలేసే విద్యాశాఖను మొత్తం గాలికి వదిలేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేపర్లు, ఇవాళ ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్ సెంటర్ల పట ఇవాళ వాటిని జిరాక్స్ తీసుకుంటారు, వాట్సాప్లో తీసుకొని ఇవాళ చెక్కర్లు కొట్టి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ పేపర్లు అమ్ముకోవడం వల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ప్రతిరోజు ప్రతి పేపర్ కూడా లీక్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కరెంట్ బాకీ యువతిని ప్రేమిస్తున్నానని
పెళ్లి చేసుకుంటానని హర్సింగ్ అనే యువకుడు నమ్మించాడు. అనంతరం మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. ఇటీవల ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. సొంత ఎదుగుదల కోసం జీవితాన్ని పణంగా పెట్టి సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి మనుగడ ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని కాలగర్భంలో కల్పిస్తున్నారు. జీవితంలో ప్రతిదీ చక్కబెట్టుకోవాలనే అంశాన్ని మాత్రమే టార్గెట్గా పెట్టుకొని అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. పెళ్లి వయసు దాటి వరకు పరిగెత్తుతున్నారు. దాటిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే భాగస్వామి కనిపించడం లేదు. దాని కారణంగా మనోవేదనకు గురై క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన ప్రకాష్ మాల్ దంపతులకు 2 కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఎంబీబీఎస్ డాక్టర్గా అల్వాల్ బస్తీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కిషోర్కు కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో కిషోర్కు బట్టతల ఉండడం, ఇతర కారణాలతో అమ్మాయి కిషోర్తో పెళ్లికి నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన హుజిరా సాబిబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి జరగాల్సిన సమయంలో విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను, ఇందిరానగర్ బస్సు దవాఖానా. అందులో మా డాక్టర్ పురోహిత్ కిషోర్. ఈరోజే మార్నింగ్ నాకు న్యూస్ తెలిసింది సార్ చనిపోయాడని. ఎంతో బాధగా వ్యక్తం చేస్తున్నాను. అసలు ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో కూడా తెలియదు. బట్ సార్ మాతో పని చేసినవన్నీ చాలా బాగా వర్క్ చేశారు. సార్ వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వర్క్ ప్రకారంగా అన్నీ ఒక ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసేటోడు. ఏమైనా చెప్పినా కూడా చాలా మంచోడు సార్ వ్యక్తిగతంగా. అయితే పర్సనల్గా అయితే నాతో ఎప్పుడేం షేర్ చేయలేదు. సార్కి పెళ్లి కాలేదు అది తెలుసు, కానీ పర్సనల్గా మా బట్టతల ఉంది సార్కి. అది కూడా కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. అది కూడా చెప్పాడు ఒకసారి ఇట్లా చేయించుకున్నంటే ఓకే సార్ అని చెప్పాను. బట్ పెళ్లి కాలేదని తెలుసు, కానీ అదే పెద్ద రీజన్గా ఇలా చనిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. ఇంకా పర్సనల్గా తెలియదు. బట్ సార్ అయితే చాలా మంచోడు. 1 ఇయర్ నుంచి వర్క్ చేశాను సార్తో. కుత్బులాపూర్ మండలం బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఈ నెల 23న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిరీష ఇంట్లో 25 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. నిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగుడు మహమ్మద్ నాజర్కి సహకరించి బాధితురాలు నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభరాణిపై సైతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన సొత్తు విలువ 25 లక్షలు ఉంటుందని తెలిపారు. గతంలోనూ నిందితుడు మహమ్మద్ నాజర్పై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. కూకట్పల్లి పిఎస్ పరిధిలో ల్యాప్టాప్ దొంగతనానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 175 ఫేజ్లో ల్యాప్టాప్స్ చోరీకి గురయ్యాయి. విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో దొంగతనానికి పాల్పడ్డాడు జీవ గణేష్ అనే వ్యక్తి. గణేష్ వద్ద మొత్తం 6 ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. తేదీ 23 నాడు కేపీహెచ్బి ఎల్ఐజీ ఫేజ్ 1 ఫేజ్ 7లో ల్యాప్టాప్ దొంగతనాలైనాయని చెప్పేసి కంప్లైంట్ రాగా ఎస్హెచ్ఓ గారు, క్రైమ్ డిఏ గారు వాళ్ళ టీం తోటి కేపీహెచ్బిలో ఎల్ఐజీ ఫేజ్ 1 ఫేజ్ 7లో తిరిగి అక్కడ కేసులు రిజిస్టర్ చేశారు. ఈ స్టూడెంట్స్ ఇల్లు తీసుకొని ఇండివిజువల్గా డోర్స్ తెరుచుకొని నిద్రపోతున్న సమయంలో ఈ ల్యాప్టాప్స్ దొంగతనం చేశారు. ఈ ఎల్ఐజీ ఫేజ్ 1లో 3 ల్యాప్టాప్లు, ఒక మొబైల్ ఫోన్ పోయింది. ఫేజ్ 7లో ఒక ల్యాప్టాప్ హెచ్పీది దొంగతనమైంది. ఎంబడెడ్ టీమ్స్ అలర్ట్ చేసుకొని తిరుగుతుండగా ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ బంక్ దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము, క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, సిసిఎస్ టీము బాలానగర్ వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్ ఎలియాస్ గణేష్. ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ పటంచెరు సంగారెడ్డిలో. అతను ఎంక్వైరీ చేయగా కేపీహెచ్బిలో ప్లస్ కుక్కట్పల్లిలో, మియాపూర్లో,
ల్యాప్టాప్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. మొత్తము 10 ల్యాప్టాప్లు, మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమాండ్కు తరలించారు. మాదాపూర్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 కిలోల గంజాయితో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.